సైబర్ కేటగాళ్లు రోజు రోజుకి రెచ్చిపోతున్నారు. ప్రజలకు ఒక స్కామ్ మీద అవగాహన వచ్చేలోపు కొత్త స్కామ్తో అమాయక ప్రజలకు మాయ మాటలు చెప్పి వాళ్ళ అకౌంట్లో ఉన్న డబ్బుల్ని స్వాహా చేసేస్తున్నారు సైబర్ కేటగాళ్లు. హైదరాబాద్ నగరంలో పాత బస్తీలో నివాసం ఉంటున్న 69 ఏళ్ల వృద్ధుడు సోషల్ మీడియాలో ఒక ప్రకటన చూశాడు. పురాతన నాణాలను ఎక్కువ ధరకు కొనుగోలు చేస్తామంటూ సైబర్ కేటగాళ్లు ఒక ప్రకటనను విడుదల చేశారు. ఆ ప్రకటన చూసిన ఆ వృద్ధుడు తన వద్ద 20 పురాతన నాణాలు ఉన్నాయని తెలిపాడు. దాంతో ఈ 20 పురాతన నాణాలను 50 లక్షల రూపాయలు కొనుగోలు చేస్తామంటూ ఆ వృద్ధుడిని సైబర్ కేటగాళ్లు నమ్మించారు. అయితే ఈ నాణాలన్నీ కొనుగోలు చేయాలంటే రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసం ముందుగా 1500 రూపాయలు చెల్లించాలంటూ నమ్మించారు. విడతల వారీగా ఆ వృద్ధుడి నుంచి సైబర్ కేటగాళ్లు సుమారుగా 2 లక్షల రూపాయలను కొలగొట్టారు. మరో ఘటనలో నగరంలోనే నివాసం ఉంటున్న 80 ఏళ్ల వృద్ధుడి నుంచి కూడా పురాతన నాణాలను ఎక్కువ ధరకు కొనుగోలు చేస్తామంటూ అతని వద్ద నుంచి సుమారు 4 లక్షల రూపాయలు సైబర్ కేటగాళ్లు స్వాహా చేసేశారు. తరచుగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడంతో సైబర్ పోలీసులు పలు సూచనలు చేస్తున్నారు. ఎవరైనా పురాతన నాణాలను ఎక్కువ రేట్లకు కొనుగోలు చేస్తామని ఫోన్ కాల్స్ చేసినా లేదంటే సోషల్ మీడియా వేదికగా ప్రకటనలు చేసినా అప్రమత్తంగా ఉండాలని సైబర్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. నేటి కాలంలో కాలక్షేపం కోసం చాలామంది సోషల్ మీడియాను వాడుతున్నారు. ఈ క్రమంలోనే సైబర్ కేటగాళ్లు తక్కువ పెట్టుబడులతో ఎక్కువ లాభాలంటూ నమ్మించడం, అలాగే జాబ్స్ ఇప్పిస్తామంటూ ఫోన్ కాల్స్ చేయడం, వాటితో పాటుగా పురాతన నాణాలను ఎక్కువ రేట్లకు కొనుగోలు చేస్తామంటూ నమ్మించడం ప్రకటనలు చేస్తున్నారు. ఇలాంటి ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.